హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ వీడియోలో వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. క్రీమీ టెక్స్చర్తో తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ ఉండ్రాళ్ళ పాయసం రుచి అయితే అంత బాగుంటుంది. ఈ పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 1 కప్పు బెల్లం వేసుకోండి. మీరు ఏ బౌల్తో అయితే బెల్లం వేసుకున్నారో అదే బౌల్తో మిగిలినవన్నీ కొలుచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వాటర్ పోసుకోండి. ఈ బెల్లాన్ని ఈ వాటర్లో కరిగించుకోండి. బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్లో బెల్లం కరిగి ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా బెల్లం సిరప్ తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటే మిగతా ప్రాసెస్ అయ్యేలోగా ఇవి చల్లారుతాయి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 కప్పు పాలు పోసుకోండి. పాలు పోసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బెల్లం కానీ లేదా పటికి బెల్లం కానీ వేసుకోండి. ఇక్కడ నేనైతే పటికి బెల్లం పొడి వేస్తున్నాను. ఉండ్రాళ్ళు చప్పగా లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పాలు మరగడం స్టార్ట్ అవ్వగానే అందులోకి 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. జనరల్గా ఈ ప్రాసెస్ని వాటర్లో బియ్యపిండి వేసి చేస్తారు ఉండ్రాళ్ళని, కానీ ఇలా పాలతో చేసినా కానీ టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మంటని సన్నని సెగ మీద పెట్టేసుకొని ఈ బియ్యపిండిని పాలల్లో బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా ఉండలుండలుగా ఉంటుంది, అయినా పర్లేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఆ వేడికి బియ్యపిండి కొద్దిగా ఉడుకుతుంది. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదా మీరు చేత్తో పట్టుకోగలిగినంత వేడి ఉన్నప్పుడు మూత తీసి చేత్తో బాగా ప్రెస్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే ఉండ్రాళ్ళు ఎలాంటి క్రాక్స్ లేకుండా వస్తాయి. ఒకవేళ మీకు సాఫ్ట్గా లేదు, పిండి ముద్ద అవ్వట్లేదు సరిగ్గా అనుకుంటే చేతిని కొద్దిగా తడుపుకుంటూ కలుపుకున్నారంటే సాఫ్ట్గా ఉండే పిండి ముద్ద అయితే రెడీ అవుతుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సాఫ్ట్గా ఈ పిండి ముద్దను రెడీ చేసుకోవాలి. ఇలా పిండి కలిపిన తర్వాత వేలుతో ఇలా నొక్కి చూసారంటే చాలా సాఫ్ట్గా లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఈ పిండి ముద్దని పక్కన పెట్టేసుకొని వీటిని ఉండ్రాళ్ళలాగా తయారు చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి తీసుకొని ఉండ్రాళ్ళని బాల్స్ లాగా తయారు చేసుకోండి. కొంచెం చిన్నవి చేసుకోండి. మరీ పెద్దవి చేస్తే అవి సరిగ్గా లోపల ఉడకవు. తినేటప్పుడు రబ్బర్ లాగా నోటికి తగులుతూ ఉంటాయి. కాబట్టి ఎంత వీలైతే అంత చిన్న ఉండ్రాళ్ళనే చేసుకోండి. ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసినప్పుడు ఎక్కడ క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా రావాలి. అప్పుడే ఉండ్రాళ్ళు బాగుంటాయి. లేకపోతే వాటర్లో వేయగానే క్రాక్స్ వచ్చేస్తాయి. కాబట్టి సాఫ్ట్గా చేసుకోండి. ఇక్కడ నేనైతే లోపల కొంచెం బెల్లం అలాగే కొబ్బరి మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఈ కొబ్బరి ముక్కలని పిండిలో పెట్టుకొని లోపల స్టఫింగ్ లాగా క్లోజ్ చేసేసుకొని మళ్ళీ బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇలా చేసుకుంటే ఉండ్రాళ్ళు చప్పగా ఉండవు. టేస్ట్ తినేటప్పుడు చాలా బాగుంటాయి. లోపల కొబ్బరి ముక్కలు తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఉండ్రాళ్ళన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఈ ఉండ్రాళ్ళన్నీ సమానంగా రావాలంటే మెజర్మెంట్ కోసం ఏదైనా స్పూన్ తీసుకొని పిండిని స్పూన్తో తీసుకొని వాటిని బాల్స్ లాగా చేసుకోండి. అప్పుడు అన్నీ సమానంగా వస్తాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని పక్కనుంచుకోండి. ఈ పిండిని పక్కనుంచుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్న తర్వాత అందులోకి 3 కప్పులు వాటర్ పోసుకోండి. ఇందాక బియ్యం పిండి, పాలు అలాగే బెల్లం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. కడాయిలోకి వాటర్ పోసిన తర్వాత వాటర్ మరగడం స్టార్ట్ అవగానే అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టిన పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఇలా నెయ్యి వేయడం వల్ల ఉండ్రాళ్ళు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం అలాగే పచ్చిశనగపప్పుని ఉడకపెట్టుకోండి. సగ్గుబియ్యం త్వరగానే ఉడుకుతాయి, కానీ పచ్చిశనగపప్పు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. పచ్చిశనగపప్పు మరీ పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 50% ఉడికినా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఉండ్రాళ్ళని వేసేసుకోండి. మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా 2 ఉండ్రాళ్ళను వేసుకోండి. ఒకే చోట కుప్పలా కాకుండా కడాయి అంతా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండ్రాళ్ళను వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉడుకుతాయి. ఇలా ఉండ్రాళ్ళను వేసుకున్న తర్వాత వెంటనే కాకుండా ఒక 5 నిమిషాల తర్వాత గరిటె పెట్టి కలుపుకుంటూ ఈ ఉండ్రాళ్ళని ఉడికించుకోవాలి. మీడియం టు లోలో మంటను పెట్టుకొని ఉడికించుకోండి. అప్పుడు ఉండ్రాళ్ళు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. మరి పెద్ద మంట పెట్టేస్తే వాటర్ అయితే ఆవిరైపోతాయి, కానీ ఉండ్రాళ్ళు లోపల సరిగా ఉడకవు. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా పూర్తిగా ఉడికే విధంగా ఉండ్రాళ్ళను ఉడికించుకోండి.
ఉండ్రాళ్ళు పూర్తిగా ఉడికాయో లేదో తెలియాలంటే ఇలా ఒక స్పూన్ తీసుకొని మధ్యలోకి గుచ్చి చూసారంటే లోపల బాగా ఉడికిపోయి ఉండాలి. చాలా సాఫ్ట్‌గా ఉడికిపోయి ఉండాలి. పచ్చిదనం అనేది అస్సలు ఉండకూడదు. చూసారు కదా! బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా ఉడికించుకుంటే ఉండ్రాళ్ళ టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. బాగా సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసి పక్కనుంచుకున్న బెల్లం సిరప్‌ని వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్‌నే వేసుకోండి. గోరువెచ్చగా ఉన్న, వేడిగా ఉన్న బెల్లం సిరప్‌ని అస్సలు వేయొద్దు. పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకొని కలుపుకోండి. ఇలా బెల్లం సిరప్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు గరిటె పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఉండాలు చేసేటప్పుడు కొంచెం పిండి ముద్దలు పక్కన పెట్టుకున్నాం కదా! అందులోకి వాటర్ వేసి కలిపి ఇందులోకి పోసుకోవాలి. ఇలా పోసుకుంటే టెక్స్చర్ అనేది చాలా క్రీమీగా చాలా బావుంటుంది. ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ ఉండ్రాళ్ళతో పాటుగా పచ్చిశనగపప్పు కూడా పూర్తిగా ఉడికిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. అలాగే నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు గానీ, లేకపోతే పూర్తిగా చల్లారిన తర్వాత గానీ పాలని కలుపుకోండి. పాలు క్వాంటిటీ ఏమీ లేదు. మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో దానికి తగ్గట్టుగా పాలను కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఎంతో రుచిగా ఉండే ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయినట్లే. మరి ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని మీరింకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా హోమ్ మంత్ర ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ఉండ్రాళ్ళ పాయసాన్నయితే ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి.